హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏఐబిఈ 19 కి సంబంధించిన రిజల్ట్స్ నేను సాయంత్రం రావడం జరిగింది. నేను కూడా చూసుకున్నాను. కాకపోతే టెక్నికల్ ఎర్రర్స్ వల్ల చాలా టైం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు మీరు లాగిన్ అయిన తర్వాత పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఏఐబిఈ 19 కి సంబంధించి 6th సెమిస్టర్ అలాగే ఎవరైతే ఇంకా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకోలేదు అలాగే ఎన్రోల్ అవ్వలేదు వీళ్ళకి కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించింది. అలాంటి వాళ్ళు చాలా మంది అయితే పాస్ అవ్వడం జరిగింది. కాకపోతే విత్ హోల్డ్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ రోజు ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రిగార్డింగ్ సబ్మిషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ లో ఉండి ఎగ్జామ్ రాసినా లేదా ఎన్రోల్ అవ్వకుండా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయ్యే ఉంటారు చాలా మంది. ఒకవేళ అవ్వకపోతే త్వరగా అవ్వండి. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ప్రాపర్ సిఓపి అనేది అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? రిజల్ట్ వచ్చేసింది మాకు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సిఓపి అనేది చెప్పి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పర్మనెంట్ గా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక సర్టిఫికేట్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ గానీ టీఎస్ గానీ మీ బార్ కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 30 days లో మనకు రావడం జరుగుతుందండి. మీరు ఏదైనా లోకల్ బార్ లో ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి ప్రాసెస్ అనేది చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న కాపీ వస్తుంది. మనం ఒరిజినల్ తీసుకురావాలంటే 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేస్తాను. కొన్ని డేస్ అయితే మీరు వెయిట్ చేయండి. సిఓపి రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. అయితే మెయిన్ రీజన్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ మాది రాంగ్ వచ్చిందని చెప్పి చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ నోట్ పాయింట్స్ 3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో మీరు దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మనకు హెల్ప్ డెస్క్ లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సిడెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎవరికైతే రాంగ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే చేయండి. ఇక్కడ డిపార్ట్మెంట్ అని చెప్పి ఏఐబి 19 మీ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ప్రియారిటీ లోవర్, మీడియం, హై, క్రిటికల్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టండి. క్రిటికల్ పెడతారో మరి ఏం పెడతారో మీ ఇష్టము. తర్వాత టైప్ లోకి వచ్చేసినట్లయితే ఎడిటర్ కరెక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కింద మీ మొబైల్ నెంబర్స్ ఇచ్చేయండి. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి. అలాగే సబ్జెక్ట్ అనేది రాయండి. ఎన్రోల్మెంట్ నెంబర్ రాంగ్ వచ్చిందని చెప్పి తర్వాత మెసేజ్ ఏవైతే రాయాలనుకుంటున్నారో అది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ అటాచ్ ఫైల్ అని చెప్పి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. అలాగే ఇమేజ్ వెరిఫికేషన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. యాజ్ పాసిబుల్ వారు కరెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సెకండ్ది ఏంటంటే అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి అయితే మీ గ్రీవియన్స్ రిపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం వెబ్సైట్ లోకి వచ్చేసినట్లయితే ఏ విధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ మీరు చేసేసుకున్నారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్రోల్మెంట్ అనేది మీరు చేసుకున్నారు, సర్టిఫికేట్ కూడా హైకోర్టు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు అప్లోడ్ చేయాలని చూస్తే ఇక్కడ మీరు రోల్ నెంబర్ ఇచ్చేయండి. ఏదైతే మీరు ఎగ్జామ్ రాశారో ఆ రోల్ నెంబరు, అలాగే పాస్వర్డ్ ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఇచ్చేసి అలాగే ఇక్కడ లాగిన్ అవడానికి ప్రయత్నం చేయండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. కింద మనకు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంటుందండి. అప్లోడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. ఇంక్లూడ్ ద ఎన్రోల్మెంట్ నెంబర్ అంటున్నారు. ఎన్రోల్మెంట్ నెంబర్ ఉండేది అప్లోడ్ చేయండి. డు నాట్ అప్లోడ్ ఐడి కార్డ్ ఉంది. తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక 7 days టైం తీసుకోవడం జరుగుతుందని అయితే వాళ్ళ పైన ఈ డీటెయిల్స్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి 7 days తర్వాత మళ్ళీ రిజల్ట్ చెక్ చేయండి. అలాగే సిఓపి ఈ లోపు వస్తుంది కాబట్టి ఈ లోపు ప్రాపర్ సిఓపి అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం రిజల్ట్ మార్క్స్ ఎన్నిటికి అని మనం చూసినట్లయితే 100 marks గాను 7 marks వాళ్ళు విత్డ్రాల్ చేశారని చెప్తున్నారు. 93 marks గాను మనకు ఈ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో 45% అంటే 42 marks క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిజబుల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 40% అంటే 37 marks అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకు రిజల్ట్ లో చూపించట్లేదు. పాస్ ఆర్ ఫెయిల్ మాత్రమే మనకు చూపించడం జరుగుతుంది. ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడద్దండి, నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ రాసుకోవచ్చు. సో ఈ విధంగా రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి. కింద లింక్స్ కూడా ఇచ్చేస్తాను నేను. ఏదైతే కరెక్షన్ చేసుకోవాలో ఆ లింక్ ఇస్తాను. అలాగే రిజల్ట్ చెక్ చేసుకోకపోతే ఆ లింక్ కూడా ఇస్తాను. చాలా మందికి ఎప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. క్రోమ్ లో కాకుండా మిగిలిన సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే వాటిలో కూడా మీరు ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా రిజల్ట్ చెక్ చేయండి, ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. అలాగే సిఓపి గురించి కూడా వెయిట్ చేయండి. ప్రాపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా ఏమైనా మర్చిపోయినట్లయితే ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.